మనకు సులభంగా వచ్చేది ఏది శాశ్వతం కాదు. మనం కష్టపడితే వచ్చేది ఏది వృధాగా పోదు. గెలిచి చూపించండి. మీకోసం కాదు, మిమ్మల్ని అవమానపరిచిన వారి కోసం కాదు, మిమ్మల్ని నమ్ముకున్న వారి కోసం. కోపంతో సావాసం చేసేవాడికి కొత్త శత్రువులు అవసరం లేదు. జ్ఞానం కలిగిన వాడికి సంపదలతో పని లేదు. దయ కలిగిన వాడికి ఏ ఆయుధంతో పని లేదు. ఎవరిని బాధ పెట్టకూడదు, కష్టపెట్టకూడదు అనుకున్న వ్యక్తే అందరి వల్ల కష్టపడుతూ బాధపడుతూ ఉంటాడు. నీ ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. వైఫల్యం శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు నీ చిన్న ప్రయత్నం కూడా నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది. అంతా దైవ నిర్ణయం అని సరిపెట్టుకోకండి. అసమర్థుడిగా మిగిలిపోతారు. నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. కానీ ఈ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది. గతుకులు లేని ప్రయాణం కాదు ఎవరిది, పడి లేచే బ్రతుకులే అందరివి. కన్న కలలు వేరేమో, చేసే కష్టం ఒకటే. సాగే దారులు వేరేమో, చేరే తీరం ఒక్కటే. ఆశతో ఉన్నవాడికి అధికారం ఇస్తే దోచుకు తింటాడు. ఆశయంతో ఉన్నవాడికి అధికారం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తాడు. అర్థం లేని ఆవేశం, ఆలోచన లేని మాట ఈరోజు బాగానే ఉంటాయి. కానీ ఏదో ఒకరోజు మిమ్మల్ని ఒంటరిని చేసేస్తాయి. కొద్ది రోజులు గడిచాక నీవు ఒకరికి నచ్చట్లేదు అంటే వాళ్ళకి నీ అవసరం తీరిపోయి ఉండాలి. లేదా వాళ్ళు వేరొకరితో బిజీగా అయినా ఉండాలి. మన జీవితంలో చదివి తెలుసుకున్న వాటికన్నా గాయపడి తెలుసుకున్నవే చాలా ఎక్కువ. మనం బయటకు కనిపించే రంగు రూపాన్ని చూసి ఎవరిని అంచనా వేయకూడదు. ఎందుకంటే నోరు తెరిచే వరకు కాకి కోకిల రెండు ఒకేలా ఉంటాయి. నీవు చేసే ప్రతి పనిని ఒకరు మంచి అంటారు, ఇంకొకరు చెడు అంటారు. చెడు అన్న వారి దగ్గరే నీవు ఆగిపోతే మంచిని చూడలేవు, నీవు గెలవలేవు. ఒక మనిషి యొక్క గొప్పతనం 6 అడుగుల అందంలో కాదు, ఆలోచించి మాట్లాడే 4 అంగుళాల నాలుక మీద ఆధారపడి ఉంటుంది. గడిచిపోయిన నిన్న తెలియని రేపటి కన్నా గడుపుతున్న ఈరోజు ఎంతో విలువైనది. నీ ఆశయ సాధనలో ఎన్నిసార్లు విఫలమైనా సరే మరొకసారి ప్రయత్నించు. తెల్ల కాగితం తయారైనప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది. తర్వాత దాని మీద రాసే రాతలను బట్టి దాని విలువ ఆధారపడి ఉంటుంది. మనిషి కూడా పుట్టినప్పుడు స్వచ్ఛమైన మనసుతో పుడతాడు. వాడు చేసే పనుల మీదనే వాడి విలువ ఆధారపడి ఉంటుంది. జీవించడానికి పోరాడేవారు కొందరు, పోరాడేందుకు జీవించేవారు కొందరు. జీవితంలో నటించేవారు కొందరు, నటిస్తూ జీవించేవారు కొందరు. జీవించిన, పోరాడిన, నటించిన ఆ జీవితాలు మనవి. దాని ఫలితము మనదే. మనసు నిండా కుళ్ళు పెట్టుకొని మంచిగా పైకి మాటలతో నటించడం బాగా అలవాటయ్యింది ఈ రోజుల్లో మనుషులకి. మంచి వ్యక్తిత్వం గల స్నేహం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. ఎందరు ఉన్నా, ఎక్కడ ఉన్నా రాళ్ళల్లో ముత్యం వలె కనిపిస్తుంది. సమయం అందరికీ ఒకేలా కనిపిస్తుంది, కానీ అందరూ ఒకేలా వాడుకోలేరు. ఒక మనిషికి ఇవ్వాల్సిన టైంలో విలువ ఇవ్వకపోతే తర్వాత నువ్వు ఇద్దామనుకున్నా వాళ్ళు తీసుకోవడానికి యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఆత్మాభిమానం ఒకటి ఉంటుంది కదా. ఎన్ని సంవత్సరాలు జీవించారని కాదు, మీ జీవితానికి ఎంత ప్రాణం పోశారన్నదే ముఖ్యం. ఏ బంధానికైతే మనం బానిస అవుతామో ఆ బంధానికి ఎప్పుడు మనం బరువైపోతాం. అందరికీ అందుబాటులో ఉండకు, అలుసుగా మారుతావు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అర్హత లేని వాళ్లకు అతి చనువు ఇవ్వడం ఆత్మాభిమానానికి హానికరం.
బాధ కలిగినప్పుడు కన్నీటిని వదిలే బదులు ఆ కన్నీటికి కారణమైన వారిని వదిలేయడం ఉత్తమం. నవ్వడం మాత్రం నేర్చుకోండి, ఏడవడం మాత్రం మనతో ఉన్నవాళ్ళు నేర్పుతారు. మనతోనే ఉంటూ మన చెడు కోరేవాళ్ళు మన శత్రువుల కంటే ప్రమాదకరమైన మనుషులు, అసలైన నమ్మక ద్రోహులు వాళ్ళే. నువ్వు విన్నది అంత త్వరగా నమ్మకు, ఎందుకంటే నిజానికంటే అబద్ధానికి వేగం ఎక్కువ. చదువుకొని నేర్చుకున్న అక్షరం, కష్టపడి నేర్చుకున్న పని జీవితంలో ఎప్పటికైనా నిన్ను ఉన్నత స్థాయికి చేర్చుతాయి. కారణం లేకుండా ఏ కష్టమూ రాదు, ఏ సంతోషము నిన్ను చేరదు. ఎందుకంటే కష్టమైన సంతోషమైన ఎప్పుడూ మనిషి మంచి కోసమే వస్తాయి. ఎవరినో ఒప్పించడానికో మెప్పించడానికో కాదు ఈ జీవితం. మనం నమ్మిన దానికోసం, మనల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం తోడుగా ఉండడం, అండగా నిలబడడం కోసం. పరిగెత్తేలా ఉంటే తరుముకుంటూ పరిగెత్తు, నిలబడేలా ఉంటే ఎదిరించి నిలబడు. అర్హత లేని వాడికి ఎన్నడూ నిజం చెప్పకండి. అర్థం అపార్థం రెండింటికి ఒక అక్షరమే తేడా. అర్థం చేసుకుంటే స్నేహం అవుతుంది, అపార్థం చేసుకుంటే శత్రుత్వం అవుతుంది. బ్రతకడం వేరు, జీవించడం వేరు. బ్రతకడంలో ప్రాణం మాత్రమే ఉంటుంది, జీవించడంలో అనుభూతి ఉంటుంది. కావాల్సింది సాధించుకోవాలి అనుకున్నప్పుడు పరిస్థితులకు భయపడకూడదు. నిజానికి అబద్ధానికి తేడా ఏంటో తెలుసా? నువ్వు చెప్పిన అబద్ధాన్ని నువ్వే రక్షిస్తూ ఉండాలి, కానీ నిజం మాత్రం నిన్ను రక్షిస్తూ ఉంటుంది ఎప్పటికైనా. ముళ్ళు ఉన్న మొక్కకి నువ్వు ఎంత నీళ్లు పోసినా వాటి స్వభావం మారదు. కొంతమంది వ్యక్తులతో నువ్వు ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత మంచిగా ఉన్నా, నువ్వు ఎంత సహాయం చేసినా వంకర బుద్ధి మాత్రం మారదు. కొందరిని తగిలించుకోవడం సులభమే, కానీ వదిలించుకోవడమే బహు కష్టం. పయనించే దారిలో ముళ్ళు ఉన్నాయని ప్రయాణాన్ని ఆపకు, కొత్త మార్గాలను అన్వేషించు. జీవితంలో సమస్యలు ఉన్నాయని భయపడకు, పరిష్కారం కోసం ఆలోచించు. ప్రతి కష్టం వెనుక అర్థం ఉంటుంది. ఓర్పు వహిస్తే పడ్డ ప్రతి కష్టం సంతోషాన్నిస్తుంది. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.